ప్రైజ్ లార్డ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజధానం ఇశ్రాయేలు నుండి లేచును. ఇక్కడ నక్షత్రం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నక్షత్రము తూర్పు దిక్కున ఉదయించిందంట. దేవుడు పుట్టినప్పుడు పెద్ద నక్షత్రం, ఆ నక్షత్రమే జ్ఞానులకు దారి చూపింది. నక్షత్రం కానివ్వండి, ఇక్కడ దూత కానివ్వండి, అలాగే గొల్లలు కానివ్వండి, ఈ యొక్క చూడండి, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది ఒక మనకు మాదిరి. ఆ దూతలాగా ఆ సువార్త ప్రకటించాలి. ఆ నక్షత్రాలలాగా జ్ఞానులను సైతం ఆ వెలుగులోనికి నడిపించగలిగే శక్తి మనలో ఉండాలని, అలాగే గొర్రె కాపరులు ఎంత దీనులైనప్పటికీ, ఎంత చదువు రాని వారు అయినప్పటికీ, వారు చూడండి, చదువు రాని వారిని కూడా దేవుడు ఎలా వాడుకున్నాడు అనేదే సాదృశ్యం. గొర్రె కాపరులకి ఏమీ తెలియదు. మరి వారు కూడా ఈ యొక్క దేవుడి మాట విని అక్కడ జరిగిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని చూసి ఊరకుండలేదు కానీ ప్రచారం చేశారు. అలాగ మనం కూడా కన్న వాటిని, విన్న వాటిని చూసి మనం ప్రచారం చేసే బిడ్డల్లాగా అనేకుల్ని దేవుళ్ళలోకి నడిపించి, వారు కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించే బిడ్డల్లాగా మనం ఉండాలని ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా.